శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక మాట చెప్తాను తెలుసుకోండి. తులారాశి ఇది కాలచక్రం లోపల 7వ రాశి. ఈ రాశికి ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచెల అష్టమ స్థానంలో కుజుడిది గోచరం నడుస్తుంది. సో తులారాశి వారి కొద్దిగా ఏంటంటే ఆకస్మికంగా కొన్ని ఈవెంట్లు మీ లైఫ్లో అవుతాయి. మోక్ష త్రికోణ స్థానానికి కొద్దిగా ప్రెజెంట్ గ్రహ సంబంధం ఎక్కువ ఉండడం వల్ల, ఆ భావాలకు గ్రహ సంబంధం ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఈ సంసార జీవితం లోపల అంత ఆసక్తి ఎక్కువగా కనిపించదు. కోపం, భయము, దుఃఖం లాంటివి ఎక్కువగా మీరు చూడాల్సి వస్తుంది. కుజుడు ఎంతవరకు అయితే రాశి పరివర్తన చేసుకొని మిథున రాశిలో వెళ్ళాడో అంతవరకు ఇది మీతోటి రాబోయే రోజుల్లో కొనసాగుతూనే ఉంటుంటుంది. సో ఈ ప్రకారంగా ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకుందాం. చూడండి, మీ రాశి ఏదైతే ఉందో తులారాశి, ఈ రాశి నుంచి 6వ భావం లోపల శనిదేవుడు ఉన్నాడు. నార్మల్ కెరియర్ కారకుడు సాటర్న్ కెరియర్ హౌస్లోనే ఉన్నాడు. కానీ ఏంటంటే మీరు అనుకునే అన్ని డిలే అవుతాయి. అంటే మీకు మాట చెప్తా, మీరు ఎంత ప్రయత్నపూర్వకంగా డిసిప్లిన్లో ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడనే చాలా పొరపాటు అవుతాయి. అది అస్సలు కాదు, చాలా కష్టం అవుతుంది, చాలా ఈజీగా అయితే అస్సలు కాదు. అని ఇంకోటి ఏంటంటే ఈ సాటర్న్ ఏదైతే ఉన్నాడో యోగ కారకుడు అవుతాడు. 4th లార్డ్, 5th లార్డ్, 6th హౌస్ లోపల కుటుంబం లోపల అనవసరమైన కలహాలు అవుతాయి. కుటుంబం లోపల కొద్దిగా బాధ అలాంటి స్థితిలో అవుతుంటాయి. అని సంతానానికి సంబంధించి, ప్రేమకు సంబంధించి శత్రుత్వం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇది రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు బాగుంది. ఎవరైతే ఇల్లు కోసం లోన్ చేస్తున్నారో, ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, కొత్త ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి బెటర్ చెప్తాను. ఎందుకు? చతుర్థ స్థానం ఏదైతే ఉందో ఈ చతుర్థ స్థానానికి దేవగురు బృహస్పతి చూస్తున్నాడు. చతుర్థ భావాధిపతిని కూడా దేవగురు బృహస్పతి చూస్తున్నాడు. ఇక్కడ 6th హౌస్ ఏదైతే ఉంది లోన్కి సంబంధించి భావం ఉంది. సో మీరు ఈ ప్రకారంగా ఉపయోగించుకున్నట్లయితే ఓకే, లేకపోయినట్లయితే కుటుంబం లోపల ఎప్పుడో ఎక్కడో ఏదో జరిగిన విషయానికి ఎప్పుడైతే గుర్తొచ్చుద్దో మళ్ళీ దానికి సంబంధించిన రాద్ధాంతం మొదలవుతుంది. అని ఏదైనా ఏవైతే చేయకూడదు అలాంటి పనులు కనుక మీరు ఏమైనా చేస్తున్నట్లయితే ఈ 15 రోజుల లోపల ఇంట్లో దొరికిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఏవైతే మీరు చేయకూడదో అలాంటివి కనుక మీరు ఏమైనా చేస్తున్నట్లయితే మీరు ఇంట్లో దొరికిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాంపత్య జీవితం లోపల ఈ టైం అయితే అంత అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సింది. చిన్న పొరపాటులు కావు, చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే 7th హౌస్ ప్రెజెంట్ పాపకర్తల యోగంలో ఉంది. అని వ్యాపారం చేసేవారు కూడా ఇది అంత అనుకూలంగా నేను చెప్పలేను. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి, మీ వ్యాపారం కనుక ఫైర్కి సంబంధించిన వ్యాపారం ఉన్నట్లయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఫైర్ అంటే ఎప్పుడైనా తెలుసుకోండి, ఫైర్ని చల్లబరచడం, ఫైర్కి సంబంధించి దాన్ని కంట్రోల్ చేయడం, అలాంటికి సంబంధించి మీ బిజినెస్ లాంటివి ఉన్నట్టయితే అది మీకు హెల్ప్ చేస్తుంది, అక్కడ గ్రోత్ ఉంది. అది కాకుండా మీరు ఇంకేదైనా చేసినట్లయితే అంత నేను చెప్పలేను. బికాజ్ ఎందుకంటే జాతకంలో కూడా ఒక టైం ఉంటుంది, దానితో కూడా ఇది నడుస్తూ ఉంటుంది. కానీ బేసిక్గా కనిపిస్తుందంటే వ్యాపారం లోపల సరిగ్గా ఉండదు. 9th హౌస్ కూడా పాపకర్తరి యోగంలో ఉంది. 9th లార్డ్ కూడా పాపకర్తరి యోగంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో కొన్ని ఖర్చులు అవుతాయి. ఎలాంటి ఖర్చులు అవుతాయంటే తప్పని పరిస్థితి లోపల ఖర్చులు చాల్సి వస్తుంది, అక్కడ ఖర్చులు అవుతాయి. అని మీరు ఏదైతే ఊహించుకొని మీరు యాత్రలు ట్రావెలింగ్ చేస్తారో ఆ ఊహలు భగ్నం అవుతాయి. ఎలా తెలుసుకోండి, మీరు ఏదో అనుకున్నారు, నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను ఈ చోటు నుంచి వెళ్ళిన తర్వాత, కానీ తీరా చూస్తే ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితి అలా అవైలబిలిటీ లేదుకి మీరు ఆ ప్రకారంగా చేయడానికి అసలు అక్కడ ఛాన్సెస్ ఉండవు. సో ఆ ప్రకారంగా అవుతుంటుంది. అని రాబోయే రోజుల్లో ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఏ డిసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా 24th జూలై తర్వాత డిసిషన్ తీసుకోండి. దాని లోపల దాన్ని అలాగే వదిలేయండి. ఆ ఈవెంట్ దానికి సంబంధించి దాన్ని అలాగే వదిలింది. 24th తర్వాత డిసిషన్ తీసుకోండి. అది మీ డిసిషన్ పాజిటివ్ అవుతుంది. దాని లోపల తీసుకుంటే అది మీకు హెడ్ ప్రెషర్ అయితే పెంచుతుంది. అని ఇంకోటి చూడండి, ఇక్కడ మీ దశమం లోపల సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి ఉన్నాడు. కెరియర్కి సంబంధించి కొన్ని విషయాల లోపల ఉన్నాయి, బాగానే ఉన్నాయి. జాబ్ చేంజ్కి సంబంధించిన అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఈ టైం లోపల జాబ్ చేంజ్ చేసినా కూడా మీకు మంచి జాబే వచ్చింది.
ఈ టైం లోపల మీరు జాబ్ చేంజ్ చేసినా కూడా మంచిగా జాబ్ వచ్చుద్ది. ఐటీ సెక్టర్లో కావచ్చు, లేకపోతే సైబర్ సెక్టర్లో కావచ్చు, ఆ సెక్టర్కి సంబంధించి మీరు జాబ్ చేస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక కుటుంబ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రెండో విషయం ఏంటంటే దాంపత్య జీవితం సరిగా కనిపించలేదు, సంతానానికి సంబంధించిన విషయాల లోపల అతి జాగ్రత్తగా అవసరం. మీరు సంతాన విషయం లోపల చిన్న పొరపాటు చేసినా కూడా అక్కడ మీ ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంకోటి కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీనస్తో పాటు కేతు 11th హౌస్లో ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే సడన్లీ ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మీకు ఏ ప్రకారంగా ఊహ లేకున్నా కూడా ఆ ప్రకారమైన స్థితిలో అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. ఓవరాల్ చెప్పాలంటే తులారాశి వారికి రాబోయే రోజుల్లో బెటర్ నాన్ బెటర్ అంటే సామాన్యంగా ఉంది, మరి అంత అద్భుతమనేది చెప్పాను నేను. ఎందుకంటే మీరు బాహ్యంగా చూపించడానికి కొద్దిగా ఉన్నట్టు చూపించగలుగుతారు, కానీ ఆంతరికంగా ఏదైతే నడుస్తుందో అది మీకే తెలుసు. ప్రెజెంట్ వైరాగ్య భావన అయితే ఎక్కువ మీకు, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి మీకు మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. నడుస్తుంది. మీ రాసాధిపతి కేతుతోనాడు వైరాగ్యాన్ని సృష్టించుతున్నాడు. మీ సప్తమ స్థానం లోపల నుంచి అష్టమ భావంలో కుజుడు, ప్రెజెంట్ మీ మోక్ష త్రికోణం కూడా బలంగా ఉంది. సో అక్కడ కూడా వైరాగ్యం ఎక్కువగా కనపడుతుంది. సో మీకు చెప్తున్నా ఏంటంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నా తప్ప నాకు మరి అంత ఇంట్రెస్ట్ అయితే నాకు రావట్లేదు, ఉత్సాహం అయితే నాకు కనిపించట్లేదు. అలాంటి స్థితి అయితే కనపడుతుంది. కానీ స్టేటస్ కోసం కొన్ని తప్పకుండా మీకు చేయాల్సి వచ్చింది. ప్రతిరోజు కుదిరినట్లయితే సుందరకాండ, రామచరిత మానస్లో ఉండే సుందరకాండ పంచమ సోపాన్ని చదవడానికి ప్రయత్నించండి కుదిరితే. లేకపోయినట్లయితే ప్రతిరోజు హనుమాన్ బాహుక్ హనుమాన్ బాహుక్ అని ఒక స్తోత్రం ఉంది. తులసిదాసుడు రచించిన స్తోత్రం, చాలా పవర్ఫుల్ స్తోత్రం. అది డైలీ 5 times చదవండి, లేకపోతే వినండి. యూట్యూబ్ లోపల అది మీకు అవైలబుల్గా అయితే ఉన్నది. ఆంజనేయ స్వామికి సంబంధించి మీరు ఎంత ఆరాధన చేస్తే అంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ టైంలో ఏదైనా దీక్ష అనుష్ఠానం చేసినా కూడా మీకు చాలా పవర్ఫుల్ ఎనర్జీ గెయిన్కి మంచి టైం అయితే మీకు కనపడుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.